అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అందరూ మాట్లాడుకునేలా ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. పెద్ద పెద్ద ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. కొన్ని వేల కోట్ల ఖర్చుతో వీరి వివాహం జరిగింది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాహ ఉత్సవాలు ఇంకా పూర్తి కాలేదు. త్వరలో లండన్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు అంబానీ ఫ్యామిలీ. అయితే పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరవ్వగా వారందరినీ చూసేందుకు కళ్ళు కూడా సరిపోలేదు. ఇక శుభ్ ఆశీర్వాద్ వేడుక పూర్తి అయ్యాక అంబానీ ఫ్యామిలీ ఒక్కో సెలబ్రిటీకి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పేందుకు కొన్ని గంటల పాటు స్టేజ్ మీద నిల్చొని ఉండి ఫిదా చేశారు. మొత్తానికి వివాహం ఖర్చు దాదాపు 500 కోట్లు అయిందని అంచనా ఉండగా మరి కట్న కానుకలు ఏ విధంగా చదివించాలని ఆసక్తి నెలకొంది. ప్రజెంట్ దీనిపై ఫన్నీ మీమ్స్ ఎక్కువగా హల్చల్ చేస్తున్న దేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్గా పరిగణించబడుతున్న ఈ పెళ్లి ఖర్చు అంబానీ ఆస్తిలో కేవలం 0.5% మాత్రమే. ప్రేక్షకులు దీన్ని ప్యూర్ మ్యారేజ్గా పరిగణిస్తున్నారు. అందుకే ఈ పేద పెళ్లికి తమ వంతుగా నాకు 349 చెల్లించుకుంటామని అంటున్నారు. అంటే జియో మంత్లీ రీఛార్జ్ అన్నమాట. ఇక ఈ పోస్ట్పై స్పందిస్తున్న ప్రేక్షకులు తమ తరపున ఇంత కట్నం అంటే తాము ఇంత చెల్లించమని నెల రీఛార్జ్ డబ్బుల గురించి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఇక అలా జియో యూజర్స్ డబ్బులు పెట్టి అంబానీ తన కొడుకు మ్యారేజ్ చేశాడన్నమాట. ఇది చాలా ప్యూర్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు.